హాయ్, ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అంశంతో వీడియో చేస్తున్నాను. కస్టమర్లకు అమెజాన్ భారీ షాక్ ఇవ్వబోతుంది కదా, ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి అమెజాన్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. కస్టమర్లు ఆర్డర్ చేసేటువంటి ప్రతి ఆర్డర్ మీద కూడా ₹5 అదనపు ఛార్జీలు అనేది వేస్తుంది. ప్లాట్ఫామ్ ఫీజు అనేది వసూలు చేస్తున్నమాట. ఈ కొత్త ఛార్జీలని ప్రైమ్ ప్రైమ్ మెంబర్స్ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేస్తుంది. ₹5 కస్టమర్లకు, ప్రీమియం కస్టమర్లకు ఇప్పటిదాకా అనేక సేవలతో అదనపు బెనిఫిట్స్ అనేది ఇచ్చింది. కానీ వాళ్ళు మా మీద కూడా బాధ ఏంటి, మేము ఆల్రెడీ ₹1000 దాకా ఉన్నట్టుంది, 999 1000 అంతా ఉన్నట్టుంది, ఇంకా పెరిగింది 1400 ఉన్నట్టుంది. మరి ఆ ప్రీమియం కట్టి వాళ్ళు చూస్తున్న వాళ్ళకు కూడా కంపల్సరీగా ఈ బాధ అనేది పడుతుంది. ఈ అమెజాన్ ఈ సంచలన నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందట. అదేంటంటే ఇప్పటికే బ్లింకిట్ కానీ, తర్వాత ఇది కానీ, జెప్టో కానీ, స్విగ్గీ కానీ, ఇన్స్టామార్ట్ కానీ వీళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ ఫీజులు అనేవి ఎంతో కొంత వసూలు చేస్తున్నాయి, అదనపు ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నాయి. అందుకే అమెజాన్ కూడా మేము కూడా వసూలు చేస్తున్నాం, తప్పేంటి అని చెప్పేసి అని ఉంటుంది. అయితే అమెజాన్కి అపోనెంట్ అయినటువంటి, సరే అంటే ఇన్స్టంట్గా వచ్చే ఇన్స్టామార్ట్లు కాబట్టి అనుకోవచ్చు. మరి అమెజాన్కి అపోనెంట్ అయినటువంటి ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది? ఫ్లిప్కార్ట్ ఎట్లా వసూలు చేస్తుంది అంటే 2024 మధ్యలో నుంచే ఫ్లిప్కార్ట్ కూడా ₹3 వేయటం అనేది స్టార్ట్ చేసింది. వీళ్ళు కొంచెం 4 ఆకులు ఎక్కువ చదివారు కాబట్టి అమెజాన్ వాళ్ళు ₹5 వేయటం అనేది స్టార్ట్ చేశారనమాట. అమెజాన్ తన మానిటైజేషన్ వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఇక బ్లింకిట్ కానీ, స్విగ్గీ కానీ, ఇన్స్టామార్ట్ కానీ, ఇలాంటి జెప్టో కానీ ఇలాంటి వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీజులు వసూలు చేసినప్పుడు మేము వసూలు చేస్తే తప్పేంటని చెప్పేసి అమెజాన్ వాదించుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే ఈ ఛార్జీని చెల్లించకుండా ఉండటానికి ఎలాంటి ఆప్షన్ అయినా ఉందా అంటే అట్లాంటిది ఏం లేదండి. నేను కూడా మనం తెప్పించినప్పుడు మా అమ్మాయికి ఏదో ఇయర్ బడ్స్ ఏవో తెప్పించినప్పుడు ₹5 చూసినప్పుడు నేను చూసి అనుకున్నా, ఓహో వీడు కూడా బాగుతున్నాడని చెప్పి. అయితే దానికి ఆప్షన్ ఏమైనా ఉందని టిక్ ఉందేమో టిక్ తీసేద్దామని ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడ కూడా అట్లాంటి ఆప్షన్ లేదంటే కంపల్సరీగా ప్రైమ్ మెంబర్ అయినా కానీ నేను కంపల్సరీగా పే చేయాల్సింది. ఇట్లా అంటే వాళ్ళు ఏమంటారంటే ఇట్లా ఎందుకు మరి ₹5 ఇప్పుడు వసూలు చేస్తున్నారు మీరు అని అడిగితే వీళ్ళు జనరల్గా ఏం చెప్తారంటే రవాణా కానీ, సిబ్బంది కానీ, తర్వాత పెట్రోలు డీజిల్ ఛార్జీలు పెరగటం కానీ, డెలివరీ కార్యకలాపాల మీద భారం పట్టడం కానీ, ఇలాంటి పెరుగుతున్నటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఈ కామర్స్ సంస్థలన్నీ కూడా ప్రతి ఆర్డర్ మీద కూడా ఇలాంటి అదనపు బాధుడు అనేది బాగుతూనే ఉన్నాయి కస్టమర్లకి. అయితే వీళ్ళు ఏంటి ఇట్లా చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మీరు కంఫర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కస్టమర్లు కంఫర్ట్ కోసం ఉన్నప్పుడు ఇట్లాంటి కంఫర్ట్ మీకు జోన్లోకి మిమ్మల్ని తీసుకెళ్లాలంటే కంపల్సరీగా మేము ఇలాంటి అదనపు బాధుడు అయితే ₹5 అయితే తప్పదని చెప్పేసి వీళ్ళు ఒక్కలే కాదు అన్ని కంపెనీలు కూడా దిగ్గజాలు కూడా అట్లనే చెప్పుకుంటున్నాయి. మరి ఈ ₹5 ఇప్పుడు ప్రస్తుతం అయితే ₹5 దాకా ఉంది, రాబోయే రోజులలో చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంది. కొంతమంది అంటారు ₹5 కోసం ఇంత వీడియో చేయడం ఏంటంటే అవసరమా మీకు అని. కాదండి, అది మన దగ్గర ఇన్ని కోట్ల మంది ఈ కామర్స్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. మరి ఎన్ని కోట్ల మంది దగ్గర నుంచి ₹5 చొప్పున వసూలు చేస్తుందంటే అక్కడ అమెజాన్కి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దానికి ఆల్రెడీ వ్యాపారం నుంచి వచ్చే డబ్బులు వేరే ఉంటే అన్ని బెనిఫిట్స్ అనేది పొందుతూనే ఉందన్నమాట. ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఇంకా పెంచే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మనం కూడా ఏంటంటే కాలు బయట పెట్టకుండా మనకి ఇంట్లోకి వచ్చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం కాబట్టి తప్పదు, మనం డబ్బులు అయితే భరించాలి. ఇప్పుడు ₹5 భరించాలి, రేపు ₹20 అయినా కూడా భరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోలను మీ పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి కానీ, కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.